హాయ్ అండి. వెల్కమ్ టు ఫుడ్ అండ్ లివింగ్. ఈరోజు ఈ వీడియోలో మనం సంక్రాంతి పిండి వంటల్లో భాగంగా బెల్లంతో తయారు చేసిన గవ్వలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఒక వెడల్పాటి డిష్ తీసుకొని అందులో ఒక ముప్పావు కేజీ మైదా పిండి వేసుకొని, ఒక 50 గ్రాముల వెన్నపూస వేసుకొని కలుపుకోవాలి. తర్వాత కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకొని కలుపుకుంటూ మెత్తగా చపాతీ పిండి ముద్దలాగా చేసుకోవాలి. ఇలా కలుపుకున్న ముద్దని మూత పెట్టి ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు దంచి పక్కన పెట్టుకున్న ఒక అర కేజీ బెల్లం ఒక గిన్నెలో వేసుకొని, అందులో ఒక గ్లాస్ నీళ్లు పోసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. అది కరిగేలోపు మనం ఇలా గవ్వల చెక్క తీసుకొని, ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండి ముద్దని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని, ఇలా మనం గవ్వలుగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్నాక పక్కన పెట్టేసుకొని, స్టవ్ మీద ఒక బాండీలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తరువాత మనం చేసుకున్న గవ్వలని ఆ ఆయిల్‌లో వేసుకోవాలి. గవ్వలని ఆయిల్‌లో వేసిన వెంటనే తిప్పేయకుండా పైకి వచ్చిన తర్వాత మనం గరిటె పెట్టుకొని తిప్పుకోవాలి. అవి రెండు వైపులా సమానంగా కాగేంత వరకు మనం గవ్వల్ని వేయించుకుంటే సరిపోతుంది. గవ్వలు ఈ కలర్‌లో వచ్చినప్పుడు తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలాగే మిగిలిన అన్ని గవ్వలు కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు కరిగించుకున్న బెల్లాన్ని ఇలా వడగట్టుకొని, ఆ పాకాన్ని వెడల్పాటి గిన్నెలో వేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. పాకం వచ్చేంత వరకు మనం కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు ఆ పాకంలో ఒక స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకోవాలి. అలా అంతా కలుపుకున్న తర్వాత పాకం వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఒక ప్లేట్ తీసుకొని అందులో నీళ్లు పోసుకొని, మనం ప్రిపేర్ చేసుకున్న పాకాన్ని ఆ ప్లేట్‌లో వేసుకొని, ఇలా ఉండగనక కడితే పాకం వచ్చేసినట్లే. ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న గవ్వల్ని ఆ పాకంలో వేసుకొని, పాకం గవ్వలకి పట్టేంత వరకు మనం కంటిన్యూయస్‌గా కలుపుకుంటూనే ఉండాలి. ఈ మెజర్‌మెంట్స్‌తో గనక చేసుకుంటే గవ్వలు చక్కగా గుల్లగా వస్తాయండి. అలాగే అయిపోయిన తర్వాత చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ బాక్స్‌లో పెట్టుకుంటే గవ్వలు ఒక 15 డేస్ వరకు ఫ్రెష్‌గా ఉంటాయి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.